నకిలీ పట్టాలతో దర్జాగా కబ్జాలు. ఒకవైపు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, మరోవైపు రంగా శ్రీనివాస్ గౌడ్. గత వీఆర్ఓ రాజారాం చేసిన భారీ భూ స్కామ్. రెవెన్యూ రికార్డులు ట్యాంపరింగ్ చేసి నోమా నిలయం పేరుతో అక్రమ నిర్మాణాలు. ప్రభుత్వ భూములు పరిరక్షించకుండా కబ్జాదారులకు సహకారం అందిస్తున్న కొందరు ఉన్నతాధికారులు. మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఈ అక్రమ వ్యవహారాలపై చర్యలు చేపట్టే బాధ్యత మీకు లేదా? కళ్ళెదితే రికార్డులు ట్యాంపరింగ్ చేసినట్టు కనపడుతున్నా వీరిపై కేసులు పెట్టే బాధ్యత లేదా? ఏసీబీ విజిలెన్స్ అధికారులు జరిగే అక్రమాలపై దృష్టి పెట్టండి. చెంగిచెర్లలో ఒకే ఖాతా నెంబర్ 28ను ఒకే ఊరిలో ఇద్దరు క్లెయిమ్ చేస్తున్నారో చూడండి. వీరి కబ్జాలు కళ్ళం వేయాలని డిమాండ్ చేస్తున్నారు స్థానిక ప్రజలు. మొత్తం ఈ నోమా నిలయం పేరుతో చెప్పి ఈయన చేసిన దందా అంతా ఇంత కాదు. విపరీతంగా ఆక్రమించుకుంటూ వెళ్ళిపోయాడు అక్కడ స్థలాన్ని. గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రభుత్వంలో లేకపోయినా సరే ఆక్రమించుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఈయన. వేల కోట్ల విలువైన స్కామ్ ఇది. మొత్తం పూర్తి ఆధారాలతో మనం బయట పెడుతున్నాం. ఇప్పటివరకు చాలాసార్లు దీని గురించి మనం పూర్తి ఆధారాలతో కథనాలు రాసాం. ఇంతవరకు ప్రభుత్వం నుంచి స్పందన లేదు, కలెక్టర్ నుంచి స్పందన లేదు, స్థానిక అధికారుల నుంచి స్పందన లేదు. అధికారులు అందరూ కలిసి మరి కుమ్మక్కయ్య ఈయనకి సహాయం చేస్తున్నారా? ప్రభుత్వం ఏం చేస్తుంది? ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక వీఆర్ఓ చేసిన ఘనకారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అవుతుంది. ఈ ఇద్దరు కలిసి రెవెన్యూ రికార్డులు ట్యాంపరింగ్ చేసి ఘరానా మోసానికి తెగబడ్డారనడంలో ఎలాంటి సందేహం లేదు. నకిలీ డాక్యుమెంట్లతో కబ్జా పరలోకి తెరలేపారు. అసలు చట్టాలను వీళ్ళు ఎలా వాడుకుంటున్నారన్నది పరిశీలించి చూస్తే వీరు చేస్తున్న భాగోతం బట్టబయలవుతుంది. చెంగిచెర్లలో నోమా నిలయం పేరుతో విల్లాల అక్రమ నిర్మాణాలు సాగిస్తున్న టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చేసిన కబ్జా భాగోతం, రెవెన్యూ రికార్డులు ట్యాంపరింగ్ చేసి భూములు అడ్డగోలుగా రాసుకున్న రంగా శ్రీనివాస్ గౌడ్ చేస్తున్న అక్రమాలకు సంబంధించిన వ్యవహారం మీకోసం మరోసారి. ఇదిగో రంగా ఫ్యామిలీ, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఒకే ఖాతా నెంబర్ అన్నట్టు ఇది చూశారు. 28 సేమ్ ఖాతా నెంబర్. వీళ్ళిద్దరికి ఎట్లా వచ్చింది? రంగా ఫ్యామిలీకి అదే ఖాతా నెంబర్ వచ్చింది, వీళ్ళకి అదే ఖాతా నెంబర్ వచ్చింది. ఒకళ్ళకి 2 ఖాతా నెంబర్లు ఎట్లా వస్తాయి? హలో హలో గుడ్ మార్నింగ్ అండి. సో ఇది మనం మళ్ళోసారి రాసాం ఈ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తర్వాత మన రంగా శ్రీనివాస్ గురించి. గతంలో 2-3 సార్లు రాసాం, ఇప్పుడు మరోసారి రాసాం. దీని గురించి ఏమన్నా అప్డేట్ ఉందా? ప్రభుత్వం నుంచి కానీ కలెక్టర్ నుంచి కానీ ఏమన్నా విచారణ చేపట్టారా? విషయానికి వెళ్తే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లి మండలం గతంలో గట్కేశ్వర్ ఉండేది, ఇప్పుడు మేడిపల్లి అయింది మండలాల విభజన కన్నా ముందు. సో అక్కడ రంగ రాజారాం అని చెప్పేసి గతంలో విఆర్ఓగా పనిచేసిండంట మండలాఫీస్ లో. ఓకే. సో వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్ల మీద ఎకరాల్లో రికార్డులా రాసుకున్నారనేది ఆ స్థానికులు చేస్తున్నటువంటి ఆరోపణ. ఓకే. సో ఆ ఆరోపణలో భాగంగా మన దృష్టికి వచ్చిన విషయాలను చూస్తే ఆ రంగా శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి మీద ఇలాగే ఫేక్ డాక్యుమెంట్ తోటి చాలా మంది ఫ్లాట్లు కబ్జాలు చేస్తుంటే వాళ్ళందరూ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే పిటిషన్ ఎఫ్ఐఆర్ కావు. ఓకే. చాలా మంది బాధితులు కోర్టుకు పోయి ప్రైవేట్ కంప్లైంట్ ఇస్తేనే ప్రైవేట్ కంప్లైంట్ ద్వారా పోలీస్ స్టేషన్ కి డైరెక్షన్ వస్తుంది. ఆ డైరెక్షన్ ద్వారానే ఎఫ్ఐఆర్ అవుతుంది. ఆ తర్వాత ఆయనకున్న పలుకుబడి తోటి డబ్బుతోటి ఆ కేసులను మేనేజ్ చేసుకొని కాల్ షీట్ తీసుకుంటున్నాడు. ఓకే. సో ఇప్పటికీ నాకు తెలిసి నా దృష్టికి వచ్చినాయి 2-3 కేసులు ఈయన మీద అయినాయి. ఏదైతే నిజ రికార్డులు ట్యాంపరింగ్, ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసిన దాని మీద పోలీస్ కేసులు కూడా నమోదైనాయి. ఇప్పుడు మనం రాసిన విషయంలో కూడా కోర్టు డైరెక్షన్ తోటి పోలీస్ కేసు నమోదైంది. గతంలో ఇప్పుడు ముత్తిరెడ్డి యాదగిరెడ్డి విషయానికి వస్తే కనుక ఖాతా నెంబర్ 28, ఆయన చూపిస్తున్నటువంటి ఖాతా నెంబర్ 28, రంగ రాజారాం వాళ్ళ కుటుంబ సభ్యులు చూపిస్తున్నటువంటి ఖాతా నెంబర్ 28. అయితే వీళ్ళు తొలుత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు 1994లో పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చింది, 6 పట్టా పాస్ పుస్తకాలు. సో ఆనాడు ఉన్న ల్యాండ్ లాడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఖాతా నెంబర్లు సీక్వెంట్ గా వస్తాయి 1, 2, 3, 4 అని అట్లా. ఓకే. సో వీళ్ళు 2002లో ఎంటర్ అయిన ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి 1994లో ఇచ్చిన ఖాతా నెంబర్, ఓల్డ్ ఖాతా నెంబర్ ఎట్లా వస్తుంది? సేమ్ ఖాతా నెంబర్ ని మళ్ళా రంగా రాజారాం వాళ్ళ ఫ్యామిలీ యూజ్ చేస్తూ ఉన్నారు. ఓకే. సో ఇద్దరు ఫేక్ తయారు చేసేళ్ళు, ఒరిజినల్ వేరే వాళ్ళది ఉంటది. ఎందుకంటే రికార్డులు కాలబెట్టాడంట వీళ్ళ ఈ విఆర్ఓ. దాన్ని ఎవరు బయటకు రానియలేదంట, స్థానికులు చేస్తున్న ఆరోపణ మాత్రమే అది. మరి ఇప్పటి వరకు ఇలాంటి వాటి మీద కదా పెట్టేసి విచారణ జరపాల్సింది. మినిమం 100 ఎకరాలకు పైన భూమి ఎంక్రోచ్మెంట్ చేసిందనేది మన దృష్టికి వచ్చింది. అక్కడ సర్వే నెంబర్ 33లో సర్వే నెంబర్ సబ్ డివిజన్ కూడా కాలేదు. ఈయన మరి 4 కన్వర్షన్ తెచ్చుకున్న భూభారతి రికార్డులో 4 కన్వర్షన్ చూపిస్తలేదు. ఇందులో
గతంలో కీసర్లో పనిచేసినటువంటి లచ్చిరెడ్డి ఉన్నాడు, అస్తం ఉంది, ఉమ్, ఆ ఎంఆర్ఓ అస్తం ఉంది, అధికారులు హెచ్ఎండి అధికారులు కూడా అధ్యక్షులు ఓకే. క్లియర్ కట్ గా బోడుప్పల్ మున్సిపల్ కమిషనర్ హెచ్ఎండిఏకి రాసింది ఏది ఎంఆర్ఓ రిపోర్ట్ బేస్డ్ ఆధారంగా ఈ సర్వే నెంబరే సబ్ డివిజన్ కాలేదు అని చెప్పేసి రాసింది క్లియర్ గా. ఓకే. ఉమ్, మరి 601 ఎకరం ఉన్నటువంటి సర్వే నెంబరు సబ్ డివిజన్ కానప్పుడు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి భూమి ఎక్కడి నుండి వచ్చింది, అందులో నుంచి రంగ శ్రీనివాస్ గౌడ్కి భూమి ఎక్కడి నుండి వచ్చింది? అవును. ఉమ్, సో వీళ్ళు నకిలీ డాక్యుమెంట్లు తయారు చేశారని చెప్పేసి అది క్లియర్ కట్ గా తెలుస్తుంది. ఏ అధికారి దీని మీద విచారణ అవసరం లేదు, ఆన్లైన్ లో కొట్టి చూస్తే వీళ్ళది ఫేక్ అని తెలిసిపోతుంది. ఇద్దరి మీద కేసు బుక్ చేయాలి. ఆ పాస్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి చెల్లుబాటు కావని చెప్పేసి ఓ డైరెక్షన్ చేసేస్తే వాళ్ళ మీద యాక్షన్ ఇన్స్టేట్ చేయమని ఇమీడియట్ కలెక్టర్ డైరెక్షన్ ఇవ్వాలి, వాళ్ళు సుమోటో కేసు తీసుకోవాలి. ఓకే. అది కానీ ఇప్పటి వరకు కూడా మనం పరిశీలించి ఈ తప్పిదం ఉంది అని చెప్పే వరకు కూడా అధికారులు పట్టించుకోలేదు ఇప్పటి వరకు. సరే, మనం పరిశీలించి బయటపెట్టిన తర్వాత ఇప్పుడు కానీ చర్యలు తీసుకుంటున్నారా? మొన్న డిప్యూటీ తహసీల్దార్ తో మాట్లాడినా, ఎంఆర్ఓతో మాట్లాడితే తను కొత్తగా వచ్చాడట. డిప్యూటీ తహసీల్దార్ తో మాట్లాడినా, ఆ డిప్యూటీ తహసీల్దార్ తో మాట్లాడితే తను ఏమన్నాడు అంటే ఫస్ట్ నాకేం తెలియదు, ఆయనది ఖాతా కరెక్టే ఉంది గతంలో. అంటే మరి ఖాతా కరెక్టే ఉంటే ల్యాండ్ గ్రాబింగ్ కేసు ఎందుకు బుక్ అయింది? అప్పుడున్న జాయింట్ కలెక్టర్ రవిచంద్ర అనుకుంటా, ఓకే, ఈ ఫేక్ అని చెప్పి క్యాన్సలేషన్ చేసింది ఆల్రెడీ. ఈ క్యాన్సలేషన్ చేసిన వాటి మీద మళ్ళీ ఎట్లా ఫేక్ ఒరిజినల్ ఎట్లా తయారైనాయి? అవును. అమలులోకి ఎట్లా వచ్చినాయి? అవును. ఓకే. సో నేనేమంటున్నానంటే మొన్న అడిచిన మన డిప్యూటీ తహసీల్దార్ అడిగితే సార్ ఖాతా నెంబర్లు వాచింది వాస్తవమే సార్, మారింది వాస్తవమే అని అన్నాడు. ఒప్పుకున్నాడు ఆయన. ఖాతా నెంబర్లు మార్చింది వాస్తవమే అని అంటే రికార్డులు ట్యాంపరింగ్ చేసింది వాస్తవమే అని చెప్పినట్టే అది. అంతేగా మరి. అంటే ఇప్పుడు నీ ఖాతాలోకి నా ఖాతాను ఎంటర్ చేసినావు అని అంటే నీ ఖాతాలో నేను అక్రమంగా చొరబాటు అయినట్టే కదా. అంతేగా మరి. అంత ఫేక్ తయారు చేసినట్టే కదా. మరి దానికి అంత పెద్ద విల్లాలు ఎట్లా కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఇచ్చేళ్ళు? ఇలా ఏడి సర్వే శ్రీనివాసులు మొన్న ఏసీబీ డ్రాప్ అయిన శ్రీనివాసులు అయిన క్లియరెన్స్ ఇచ్చింది. ఓకే. మరి ఆ ఏడి శ్రీనివాసులు ఎంత తీసుకున్నాడో ఏమో తెలియదు, దీని మీద కూడా విచారణ చేయాలి. ఓకే. 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 మాజీ ఎమ్మెల్యే కాబట్టి తనకున్న పలుకుబడి తోటి డాక్యుమెంట్లన్నీ ఫ్యాబ్రికేటెడ్ తయారు చేయడం ఈజీగా అదైపోయింది. అసలు ఈయన ప్రాథమికంగా రాజకీయాల్లోకి రాకముందుకు ఈయన బేసిక్ స్థాయిలో ఏం చేసిండు, అప్పుడు ఆయనకున్న ఆస్తులు ఎంత, ఇప్పుడు ఆయనకున్న ఆస్తులు ఎంత? ఇటీవలే కన్న కూతురే తుల్జా భవానీ రెడ్డి తన సంతకాన్ని ఫోర్జరీ చేసి గవర్నమెంట్ ల్యాండ్ కు రిజిస్టర్డ్ చేసిన డాక్యుమెంట్ తయారు చేసిందట ముత్తిరెడ్డి యాదగిరి. ఇది ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో తన కన్న కూతురే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అవును. మరి ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండి ఎమ్మెల్యేగా విధులు చేసిన ఆయన ఫేక్ డాక్యుమెంట్ తయారు చేసిండు అని అంటే ఇవి ఫేక్ తయారు చేయలేదని గ్యారంటీ ఏముంది? క్లియర్ గా కనబడుతుంది కదా. అంతేగా మరి. సో ఇలాంటప్పుడు మరి గవర్నమెంట్ అప్రమత్తమే ఆ విల్లాల ఏదైతే భూమి ఉందో సుమారు 1000 కోట్ల రూపాయల భూమి కళ్ళ ముందే పోతూ ఉంటే దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత వీళ్ళకి లేదు, అధికారులకు. అంతేగా. వీళ్ళు చేయాలి కదా, రక్షణ కల్పించాలి కదా. అవునవును. ఇప్పుడు ఆ ప్రాంతంలో రాబోయే కొన్న అంటే అపార్ట్మెంట్స్ కానీ విల్లాలు కానీ కొన్న వాళ్ళ పరిస్థితి అంతే కదా. ఇంకా నోమా నిలయం పేరుతో విల్లాలు కడుతున్నాడు. ఆ నోమా నిలయం పేరుతో విల్లాలు కడుతున్న ఖాతా నెంబరు ఆయనే రెరాలో చూపించింది, ఖాతా నెంబర్ 28 అంటాడు. కానీ భూభారతి రికార్డు లో 71 ఉన్నది. ఆయన 28 71 2 ఖాతా నెంబర్లు ఒక మనిషికి ఒక్క ఊర్లో ఎట్లుంటాయి ఉండయి. పాస్బుక్ ఫేక్ పాస్బుక్ ఖాతా నెంబర్ 28ని 71 ఖాతాలో చూపిస్తుండు. అది పోగా ఇప్పటికీ మీరు భూభారతిలో సర్వే నెంబర్ 33/10 కొట్టి చూస్తే కనుక ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి సంబంధించిన ఖాతా నెంబర్ ఏదైతే ఉందో అది నేల కనవలసినే కాదు, స్టిల్ వ్యవసాయ భూమి కిందనే చూపిస్తాను. మరి వ్యవసాయ భూమిలో విల్లాల నిర్మాణం చేస్తుంటే అధికారులు నిద్రపోతారా? అసలు దానికి పర్మిషన్ ఎట్లా ఇచ్చారు? ఆ వెళ్ళాలకి పర్మిషన్ ఎట్లా ఇచ్చారు? ఇలా ఏ అధికారి హస్తం ఎట్లున్నది? మరి ఆ లచ్చిరెడ్డి ఈ డాక్యుమెంట్ అన్ని పరిశీలన చేయకుండానే ఎట్లా నాలా కన్వర్షన్ మాన్యువల్ ఇచ్చాడు? అప్పుడు ఆన్లైన్ ఉంది కదా, ఆన్లైన్ ఉన్న దానికి మాన్యువల్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? అవును. సో అంటే మరి దీని గురించి మనం అంటే కలెక్టర్ కంప్లైంట్ చేసాం. ఇప్పటివరకు మనం దాదాపు 2-3 సార్లు దీని గురించి రాసాం. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? మనం ఏ విధంగా దీనిపైన ముందుకెళ్ళబోతున్నాం? దీని మీద మనము విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేస్తున్నాము. అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీకి అందరికి ఫిర్యాదు చేస్తున్నాము. సిసిఎల్ఏ చీఫ్ కమిషనర్ కూడా ఫిర్యాదు చేస్తున్నాము. ఓకే. అధికారులు దీని మీద చర్యలు తీసుకోకపోతే హైకోర్టులో పిల్లు కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే. ఓకే. దయచేసి కొనుగోలుదారులను అప్రమత్తం చేయండి. ఎన్నో విల్లాలు కనుక కొంటే కనుక వాళ్ళు నష్టపోతారు. ఎందుకంటే అది ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్. ఓకే. వీళ్ళు
వీళ్ళ రికార్డులకు వెళ్ళి కేవలము భూములను, ఇంకొకటి మేజర్ ఇష్యూ ఏంటి అంటే వీరు గతంలోనే ఈ పాస్బుక్ ల పేరు మీద ఈ భూమిని చూపించేసేసి ప్లాట్లు చేసి వేరే వాళ్ళకి అమ్మేసింది. ఓకే, అమ్మేసింది కానీ వీళ్ళ పాస్బుక్ లో భూమి తగ్గలే, వీళ్ళ రికార్డ్ లో భూమి తగ్గలే. మళ్ళీ సేమ్ అదే డాక్యుమెంట్ పెట్టి ఇంకొక చోట మళ్ళీ అమ్ముడు పెట్టిళ్ళు. ఓకే. వీళ్ళ కోడలికి వీళ్ళకెళ్ళి 24 గుంటలు ఎంతో రిజిస్ట్రేషన్ చేసిండండి. వేరే వాళ్ళకు ఏజీపీ చేసిండు. మరి పట్టా పాస్బుక్ లోకి వెళ్ళి మైనస్ కావాలి కదా దొంగ పాస్బుక్ లోకి వెళ్ళి. అవును, ఈ దొంగ పాస్బుక్ కాబట్టి దీంట్లో ఎంత ఉందో అంతే ఉంచుకుంటూ పోయాడు. ఇక ఎక్కడ ఇష్టం వచ్చినట్టు అక్కడ ఏడ ఖాళీ జాగా కనబడితే ఆ ఖాళీ జాగాకి పాస్బుక్ వాడుకోవడం, కబ్జా చేయడము, రిజిస్ట్రేషన్ చేసుకోవడం, అమ్ముకోవడం, బయటపడడం. ఓకే. ఇప్పుడు మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఈ రంగా శ్రీనివాస్ గౌడ్ మీద కోర్టు ఆదేశాలతోటి కేసు నమోదైంది. ఆ కన్సల్ట్ పోలీస్ అధికారులకు కూడా మనం రాస్తాం. మన దగ్గర ఉన్న ఆధారాలను పెట్టి అక్కడ మనం కూడా ఎవిడెన్స్ ప్రొవైడ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. సో గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఒక ప్రజాప్రతినిధి అయినా ఇంకో ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ, వీళ్ళు కలిసి ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారు, ప్రభుత్వ భూమికి ఏ విధంగా టోకరేస్తున్నారు చూడండి. పూర్తి ఆధారాలతో మనం బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఇంతవరకు వీళ్ళపైన ఎటువంటి చర్యలు లేవు. కన్న కూతురే కేసు పెట్టింది దీనిపైన, ముత్తిరెడ్డి పైన అయితే. ఒకసారి వార్త చూద్దాం మొత్తం మనం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లి మండల కేంద్ర పరిధిలోని చెంగిచెర్ల గ్రామ శివారులో జనగాం జిల్లా టీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే చెంగిచెర్ల గ్రామంలో ఉన్న గతంలో వీఆర్ఓగా పనిచేసిన రాజారాం కుమారుడు రంగా శ్రీనివాస్ గౌడ్లు రెవెన్యూ ట్యాంపరింగ్ చేసి కబ్జాలు చూస్తుంటే కళ్ళు బైర్లు గమ్మాల్సిందే. వివరాల్లోకి వెళ్తే ఏదైనా ఒక గ్రామంలో ఒక వ్యక్తికి గ్రామ శివారులో భూమి ఉన్నట్లయితే ఆ వ్యక్తికి ఒక ఖాతా నెంబర్లో ఆ భూమి రెవెన్యూ రికార్డులో పొందుపరిచి ఉంటుందని రెవెన్యూ చట్టాలు చెప్తున్నాయి. కానీ చెంగిచెర్ల గ్రామంలో ప్రభుత్వ భూమిని కబ్జా చేసి నోమా నిలయం పేరుతో అక్రమంగా నిర్మిస్తున్న విల్లాలకు సంబంధించిన తన భూమి అనే ఆధారాన్ని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి చూపిస్తున్న ఖాతా నెంబర్ 28, గతంలో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్గా పనిచేసిన రంగారాజారాం కుటుంబ సభ్యులు చూపిస్తున్న ఖాతా నెంబర్ 28. అంటే క్లియర్గా అర్థమవుతుంది ఇది రికార్డులో ట్యాంపరింగ్ అని. ఒక వ్యక్తికి ఒకే ఊర్లో 2 ఖాతా నెంబర్లు ఎలా వస్తాయి? వేరే వేరే కుటుంబాలకి ఒకే ఖాతా నెంబర్ ఎలా వచ్చింది? రికార్డుని ట్యాంపరింగ్ చేసి వీళ్ళు వేసుకున్నారు కాబట్టి వచ్చినాయి అవన్నీ. ఒకే ఖాతా నెంబర్లో భూమిని ఇరువురు క్లెయిమ్ చేస్తూ ఒకడు ప్రభుత్వ భూములు, మరొకరు ఇతర భూములు కబ్జాలు చేస్తూ వీరి అక్రమాలు 3 పూలు 6 కాలను చందంగా వ్యవహరించుకుంటూ వెళ్తున్నారు. ఇదేమి చోద్యం అంటూ ముక్కును వేలేసుకుంటున్నారు స్థానిక ప్రజలు. 6 చట్టంలోనైనా భూభారతి చట్టంలోనైనా రెవెన్యూ రికార్డులను ట్యాంపరింగ్ చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చట్టాలు చెప్తున్నా ఆ వైపు అధికారులు చర్యలు చేపట్టకపోవటం పలు అనుమానాలకు తావిస్తుంది. ఈ 2 వ్యక్తులు చేసిన రికార్డుల ట్యాంపరింగ్పై నేటికి ఒక కేసు కూడా నమోదు కాకపోవటం ఏంటని మండిపడుతున్నారు పలువురు సామాజికవేత్తలు. గత వీఆర్ఓగా పనిచేసిన రాజారాం రెవెన్యూ రికార్డులను తగలబెట్టి అక్రమాలకు పాల్పడ్డారని ఆ ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు. నకిలీ పట్టాలతో దర్జాగా కబ్జా చేస్తూ ప్రభుత్వ భూములను కొల్లగొడుతున్న ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ఉన్నతాధికారులు కబ్జాదారులను కట్టడి చేయకుండా ఒకవైపు ప్రభుత్వ భూమి, మరోవైపు పేద ప్రజలకు సంబంధించిన ఫ్లాట్లను సైతం కబ్జాలు చేస్తూ భూ దురాక్రమణలకు పాల్పడుతూ ఉంటే వారికి పరోక్ష సహకారం అందిస్తూ కూడా ప్రభుత్వ అధికారులనే బహిరంగ విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవలే దగ్బికర్ భగీరథ్జీ అనే వ్యక్తి రంగా శ్రీనివాస్ గౌడ్ రెవెన్యూ రికార్డులు ట్యాంపరింగ్ చేసి కబ్జాలు చేస్తున్న విషయంపై కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఆధారాలను పరిశీలించిన కోర్టు రంగా శ్రీనివాస్ గౌడ్ చేస్తున్న అక్రమాలకు సంబంధించి సెక్షన్ 406, 468, 478, 71 మరియు 420 ఐపీసీ రెడ్ విత్ సెక్షన్ 34 చట్టం సెక్షన్ 316/2, 336/3, 340 మరియు 318/4 రెడ్ విత్ సెక్షన్ 3/5 కింద కేసు నమోదు చేయాలని చెప్పి మేడిపల్లి పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. మరి వీరి కబ్జాలు ముమ్మాటికి వాస్తవమని స్థానిక ప్రజలు చేస్తున్న ఆరోపణలను బలం చేకూరుతుంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గ్రామంలో ఒకే సర్వే నెంబర్ కాకుండా మరెన్నో సర్వే నెంబర్లు అక్రమంగా రికార్డులు ఎక్కించుకొని ఎంతోమందిని ఇబ్బంది పెడుతున్నారు. ఈయన పోలీసులను తన చుట్టాల్లా భావిస్తాడు, న్యాయస్థానాలను మేనేజ్ చేస్తాడు, రాజకీయ నాయకులను డోంట్ కేర్ అంటాడు. ఇక అక్రమంగా రికార్డులు ఎక్కించుకున్న భూములను చూపించి ఎంతోమంది దగ్గర కోట్ల డబ్బులు తీసుకుంటాడు. ఈయన ఐటీ డిపార్ట్మెంట్ అంటే లెక్కలేదు. ఎందుకంటారా? ఈయన దగ్గర అంతా జీరో మనీ ఉంటుంది. ఈయనపై ఎన్నో పోలీస్ స్టేషన్లో కేసులు కూడా ఉన్నాయి. ఈయనకు సామాన్యంగా అసలు లెక్కే లేదు. ఇతనికి సంబంధించిన అవినీతి వ్యవహారాలపై మరిన్ని ఆధారాలతో మరో కథనం ద్వారా మీ ముందుకు తీసుకురాబోతున్నాం ఆదాబ్ హైదరాబాద్ ద్వారా.